హాయ్ అండి. భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీ ముందుకు ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టుతో వచ్చామండి. ఈ ప్రాజెక్టు ముంబై హైవేలో రుద్రారంలో ఉంటుంది. ఇప్పుడు మనం ముంబై హైవేలో కంది ఐఐటి దగ్గర ఉన్నాము. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నది కంది ఐఐటి. ముంబై హైవేలో నాందేడ్ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్టు 3 హైవేస్కి మిడిల్లో ఉంటుంది. ముంబై హైవేకి, నాందేడ్ హైవేకి అండ్ నర్సాపూర్ హైవేకి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నామో ఈ ఏరియాలో ప్రాజెక్ట్ ఉంటుంది. టోటల్ 55 ఎకర్స్ ప్రాజెక్టు. ఇక్కడ మీకు ఏదైతే జూమ్ చేసి కవర్ చేస్తున్నామో ఈ ఏరియాలోనే ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడా మనము ఈ కంది ఐఐటిని కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ముంబై హైవేలో నాందేడ్ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ మీకు కవర్ చేస్తున్నది ముంబై హైవే. ఇప్పుడు మనము నాందేడ్ హైవేలో ఉన్నాము. ఫస్ట్ నాందేడ్ హైవే నుంచి ప్రాజెక్టుకి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాము, చూడొచ్చు. ఇప్పుడు మనము నాందేడ్ హైవేలో ఉన్నామండి. కంది ఐఐటి దగ్గర ఉన్నాము. ఇక్కడ మీకు నాందేడ్ హైవే నుంచి ప్రాజెక్టుకి ఎలా వెళ్ళాలి అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ముంబై హైవే నుంచి ప్రాజెక్టులోకి ఎలా వెళ్తామనేది మీకు కవర్ చేస్తాము. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి మనం ముంబై హైవే నుంచి కూడా కవర్ చేద్దామండి. ఇప్పుడు మనం ముంబై హైవేలో ఉన్నాము. ముంబై హైవే ఇక్కడ నుంచి కూడా మీకు కంది ఐఐటిని కవర్ చేస్తాము. ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడా కంది ఐఐటిని కవర్ చేస్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మొత్తంగి, ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్చెరు అండ్ హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతాము. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి పటాన్చెరు 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి కంది ఐఐటి వస్తుంది. నాందేడ్ హైవే అండ్ కంది ఐఐటి వస్తాయి. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మీకు కంది ఐఐటిని కూడా కవర్ చేస్తున్నాం, చూడొచ్చు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాము. ఇది కంది ఐఐటి. మనం ఇందాక ఫస్ట్ కవర్ చేసింది ఇక్కడ నుంచే. ఈ కంది ఐఐటి దగ్గర నుంచి కవర్ చేసాము. ఇక్కడ నుంచి కూడా మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. 2 రూట్స్లో మనము ప్రాజెక్ట్ని ఎంటర్ అవ్వచ్చు, 2 హైవేస్లో నుంచి. ఇక్కడ ఏదైతే రోడ్డు కవర్ చేస్తున్నామో ఇలా లోపలికి వెళ్తే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది నర్సాపూర్ హైవేని కనెక్ట్ అవుతుంది. ఇలా 3 హైవేస్కి మిడిల్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి. ప్రాజెక్ట్కి వెళ్ళే లోపల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది అపర్ణ కంపెనీ. అండ్ మనం ఏదైతే ప్రాజెక్టుని గురించి డిస్కస్ చేసుకుంటున్నామో ఈ ప్రాజెక్టుకి పక్కనే హౌసెస్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా ఈ సరౌండింగ్స్లో విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ సరౌండింగ్స్లో ఇక్కడ మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నది కంది ఐఐటి. మనం ప్రాజెక్ట్ దగ్గర నుంచి కంది ఐఐటిని కవర్ చేస్తున్నాము. నాందేడ్ హైవేని కూడా కవర్ చేస్తున్నాము, చూడొచ్చు. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ నాందేడ్ హైవే నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు వెహికల్స్ వెళ్తున్నాయి, చూడొచ్చు. ఇది నాందేడ్ హైవే. అండ్ ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ కనపడుతున్నాయో ఇది కంది ఐఐటి. ఇక్కడ నుంచి ముంబై హైవేని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్టుకి పక్కనే హౌసెస్ కూడా ఉంటాయి. ఆ హౌసెస్ను కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాము. ఇది ప్రాజెక్టు. టోటల్ 55 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, విల్లా ప్రాజెక్టు. హెచ్ఎండిఏ రెగ్యులరైజ్డ్ ప్లాట్స్, ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లాట్స్. లొకేషన్ వచ్చేసరికి రుద్రారం, ల్యాండ్ మార్క్ వచ్చేసరికి గణేష్ గడ్డ. అండ్ ఇక్కడ మీకు హౌసెస్ కూడా కవర్ చేస్తున్నాం, చూడొచ్చు. ఈ ప్రాజెక్టుకి పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 25% ప్లాట్స్ని హౌసింగ్ కోసం రిజర్వ్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు. ఇటువంటి ప్రాజెక్టులో ఓపెన్ ప్లాట్స్ సేలుకున్నాయి, విల్లా ప్లాట్స్. ఇక్కడ మీకు ముంబై హైవేని కవర్ చేస్తున్నాం, చూడొచ్చు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం ముంబై హైవే. ఇక్కడ ఏదైతే లాంగ్లో బిల్డింగ్స్ కనపడుతున్నాయో ఇది ముంబై హైవే. మనం ఇక్కడ నుంచే రోడ్డు కనెక్టివిటీని కవర్ చేయడం జరిగింది ముంబై హైవేలో. ముంబై హైవేకి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. నాందేడ్ హైవేకి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి పటాన్చెరుకి 12 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కంది ఐఐటిని కూడా మనము క్లియర్గా చూడొచ్చు. ఇది కంది ఐఐటి. ముంబై హైవేకి పక్కనే ఉండడం అండ్ నాందేడ్ హైవేకి పక్కనే ఉండడం ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్.
వీటితో పాటుగా కంది ఐఐటి కూడా పక్కనే ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్టుకి పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి, విలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ సరౌండింగ్స్లో విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. వీటితో పాటుగా నర్సాపూర్ హైవేకి కనెక్ట్ అయ్యే 100 ఫీట్ రోడ్డు కూడా వెరీ నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది కూడా ఇంకొక మేజర్ అడ్వాంటేజీ. ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఫేసింగ్స్లో ఆల్ ఫేసింగ్స్లో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ ప్రాజెక్ట్ని అన్ని వైపుల నుంచి కూడా కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే G+2 క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా, CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, కర్బింగ్ స్టోన్స్, జాగింగ్ ట్రాకు, ఫుట్ పాత్స్, అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సరౌండింగ్స్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సరౌండింగ్స్లో కంపెనీస్ కూడా ఉన్నాయి. అరబిందో, బయోకాన్, కిర్బీ బిల్డింగ్ బ్లాక్స్, తోషిబా లాంటి మేజర్ కంపెనీస్ ఉన్నాయి. ఇటువంటి ఏరియాలో మీ ముందుకు ఒక విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చాము. ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. గజం వచ్చేసరికి 18,000 రూపాయలు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్డు కూడా లోపలే ఉంటుంది. అండ్ ప్రపోజ్డ్ మెడికల్ డివైస్ పార్క్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే. ముంబై హైవేలో ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. రీసెంట్గానే ఇక్కడ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అండ్ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి, మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి. ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి. సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు. చాలామంది కాల్ చేస్తున్నారండి. మా ఛానల్ నెంబర్కి ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు. అండ్ ఎవరైతే ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే మా ఛానల్ నెంబర్కి కాల్ చేయండి. ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మేము కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తాము. ప్రాపర్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.